బోయకొండ గంగమ్మ దేవాలయం అండి. చిత్తూరు జిల్లా పొంగునూరు మండలం గ్రామ దేవతగా పిలువబడిన ఎంతో శక్తివంతమైన అమ్మవారి గుడి అండి. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము. కొన్ని సంవత్సరాల నుండి గ్రామ దేవతగా పిలువబడిన ఈ ఆలయము చాలా ప్రసిద్ధిగాంచి చాలా పలుకుబడి వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు అంతా వచ్చి ఏటా పొంగళ్ళు చాలా ప్రసిద్ధిగాంచిందిగా అయిపోయిందండి. చాలా ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు, ఇంత దారి లేదు, చాలా ఇది ఇబ్బంది పడిపోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడైతే చాలా బాగా కార్ పార్కింగ్ అయితే కానీ, షాపులు కానీ, సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి కానీ చాలా చాలా బాగా డెవలప్ చేశారండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ అది చూపించాను కదా, అది అమ్మవారు కట్టి అమ్మవారికి ఇస్తారు కదా, సమర్పిస్తారు కదా, ఆ చీరలు అండి. అమ్మవారికి కట్టిన చీరలు ఉంటాయి, సమర్పించిన చీరలు. అమ్మ పాదాల చెంతకు చేరిన చీరలు మన కొంగు వడిలోకి రావడం అంటే మనం చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. అదే కాకుండా ఆ రోజు నా బర్త్డే వచ్చింది, దర్శనానికి వెళ్ళాము. వెళ్తూ ఉంటే ఎందుకో తెలియదండి, ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను కానీ చీర మీదకి వెళ్ళలేదు. ఈసారి ఎందుకో తెలియదు, అమ్మవారి పసుపు కుంకాలు నాకు కావాలనిపించింది. అమ్మవారి పాదాల చెంతకు వెళ్ళిన పసుపు కుంకాలు మన దగ్గరికి రావడం అంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. నేను అలా తీసుకొని వచ్చాను. నాకు చాలా హ్యాపీ వేసింది. ఎందుకంటే అంటే నా బర్త్డే రోజు అమ్మవారి పాదాల చెంతకు చేరిన చీర నాకు రావడం అంటే చాలా సంతోషం వేసిందండి. వాళ్ళు ఇవ్వడం కూడా చాలా సంప్రదాయంగా ఇచ్చారు. పసుపు కుంకాలు ఇచ్చి మడిచి బయట కొంగులో పెట్టి, అమ్మ వెళ్ళి గుడి ఒక రౌండ్ వేసుకొని రండి, అమ్మవారి దర్శనం చేసుకోరండి అని చెప్పారు. అలా వెళ్ళి దర్శనం చేసుకొచ్చానండి. చాలా చాలా బాగా ఉంది, హ్యాపీగా అనిపించింది. గుడి అయితే చాలా డెవలప్ చేశారండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. చాలా బాగా ఎంత బాగా డెవలప్ చేశారంటే అన్ని వసతులు ఏర్పరిచారు. మీరు కూడా వెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.